హాయ్ అండి. ఈ దోసకాయని ఇప్పుడే కోసాను, ఇంకా మగ్గలేదు. ఆయిల్లో కోసి పెట్టాను. ఇది దోసకాయ కోడిగుడ్డ అండి. దోసకాయ కోడిగుడ్డ అనుకోమకండి, కూర బాగుంటుంది. చూపిస్తాను నేను ఎలాగో. ఇది మనం ఒకసారి తిప్పేసుకోవాలి ఆయిల్ కోసం. రెండు కలిపి పెట్టేసుకుంటేనే దోసకాయతో పాటు ఉల్లిపాయ మగ్గి కూడా బాగుంటుంది అన్నమాట. వాటితో బంగాళదుంప ఒకటి, దోసకాయ ఒకటి, టమాటా, కొన్ని మగ్గబెట్టే కూరలన్నీ ఉల్లిపాయ వాటితో పాటు పెట్టేస్తానే బాగుంటుంది అన్నమాట. మూత పెట్టేస్తాను. ఉప్పు వేసేసుకున్నాం, పసుపు వేసేసుకున్నాం, తిప్పేసుకున్నాం. ఇది మగ్గిపోయిందండి. కారం వేసేసుకున్నాం. కారం దోసకాయని చూసే కదండి మనం తిగ్గేసుకుంటాం కాబట్టి ఎగువ సరిపడా కూడా వేసుకోవాలి. వాటర్ పోసేసుకున్నాం. దీంట్లో దోసకాయ కూరలో అల్లం వెల్లుల్లి పేస్టు వాటర్ పోసినాక వేస్తేనే ఫ్లేవర్ పోకుండా ఉంటుందండి. అంత సరిపోతుంది. మూత పెట్టేసుకున్నాం. ఇలా ఎగిరిపోవాలండి. ఇలా ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడు కోడిగుడ్డు పగలగొట్టి వేసేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం కూర తిప్పేసినట్టు తిప్పేయకూడదండి. సైడ్లో నా కూర చూసారా, అది వేసుకుని ఒక్కసారి ఇలాంటివి అది ఎగ్గు బద్దలు అవుతుంది అనమాట. అంతే. ఇప్పుడు మనం మూత పెట్టాలి. మగ్గుద్ది విధానం ఇదనమాట. కోడిగుడ్డు దోసకాయ మాత్రం చాలా బాగుంటుంది. నేను పెద్ద 15 ఏళ్ళ నుంచి పైనుంచి వండుతున్నా. ఇది మన సొంత క్రియేటివిటీ. తెలుసు. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత ఇలా అలాగా తిప్పుకోనండి, వెనకలోకుండా. ఇప్పుడు ఉప్పు కారం ఇవన్నీ విరిగిపెట్టి బల్లి ఉంటుంది కూర. నిజంగా చెప్తున్నాను. వండుకున్న తర్వాత బాగుందో లేదో కామెంట్లో మాత్రం తప్పనిసరిగా చెప్పారు. ఉప్పుకోలేకపోతే కొంచెం అలా అటు పెడితే కంప్లీట్ అవుతుంది. కొత్తిమీర నా దగ్గర అయిపోయిందండి. మీ దగ్గర ఉంటే వేసుకోవడం. దీంట్లో చాలా బాగుంటుంది. దీంట్లో దోసకాయ ఎప్పుడు ఉండదు, కొత్తిమీర అయిపోతుంది నా దగ్గర. ఇది అయిపోయిందండి. ఇప్పుడు తిప్పేసుకోవచ్చు మామూలుగా. మనం స్టార్టింగ్లో మాత్రం చాలా జాగ్రత్తగా తిప్పాలని చూసారా. ఇప్పుడు మనం మామూలుగా తిప్పినా ఏం కాదు. ఇదిగోండి ఇలా జగ్గ ఇలా ముక్కలు ముక్కలుగా ఉంటే బాగుంటుంది. ఒక పావు కేజీ దోసకాయకి 3 కోడిగుడ్లు మాత్రం తప్పనిసరిగా ఉండాలండి, లేకపోతే కూర అంత టేస్ట్ ఉండదు. ఇది చిన్న దోసకాయ అండి, అందుకే నేను 2 వేసాను. ఇదిగా 2 ఎక్కువ అయిపోయింది, సరిపోయింది. ఈ గిన్నెలో తీస్తాను. ఇప్పుడు గిన్నెలో తీసేసుకున్నామండి. అదిగోండి దోసకాస్తుంటే పడిందండి. కొంచెం ఆరిపోయిందే, తుడుచుకోలేదు. ఏమనుకోవద్దు, తెచ్చుకోవద్దు. ఇదిగోండి దోసకాయ ఎగ్గు సూపర్గా ఉంటాయి. సూపర్ అంటే నిజంగా సూపర్ ఉంటుంది. నేను చెప్పడం కాదండి, మీరు ఒకసారి చేసుకుంటే తెలుస్తుంది నేను చేసింది నిజమో కాదు. ఎప్పుడు అలాగనే సో రైస్లో పెట్టుకుని కలుపుని చూపిస్తాను మీకు. దీంట్లో కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. కొంచెం వేసుకున్నాం. కూర మాత్రం చాలా టేస్ట్ పడుతుంది. 2 వేడిగానే ఉండండి, కాలిపోతున్నాయి. చూసారా ఎగ్గు చక్కగా ఉడికిందో. మరి అట్లా వండితే మనతోని వండుకోండి మీరు కూడా, టేస్ట్గా ఉంటుంది. అస్సలు లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, కామెంట్ కూడా పెట్టట్లేదు. కాలిపోతుంది. సూపర్ ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.